నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరాముడు జనగణ హృదయ సాగర్ సోముడు, భక్తజన నయన చకోర చంద్రుడు, కారుణ్యధాముడని రణరంగ భీముడని కొనియాడబడినవాడు. మిథిలానగర కన్య మైథిలి యతలో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆ రామమూర్తి ఒక ఆదర్శ ప్రేమమూర్తి. రామచంద్రుడి ఆలయం లేని గ్రామం దాదాపుగా ఉండదు. రామరాజ్యం అంటే సుభిక్ష సామ్రాజ్యం. అంతకన్నా ముఖ్యంగా రామరాజ్యం ప్రజాస్వామ్య రాజ్యం. తన రాజ్యములోని జనరంజకుడిగా, భక్తజన వందితుడిగా, మునిజన సంపూజితుడిగా ఖ్యాతిగాంచిన శ్రీరామ ప్రభువు వెలిసిన క్షేత్రం కృష్ణా జిల్లాలోని మోటూరు శ్రీ సీతారామస్వామి ఆలయం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆలయ విశేషాల్ని అవలోకిద్దాం. మోటూరులో నివసిస్తున్న తిరుమలాచార్యుల వారికి శ్రీరాముడు స్వప్నంలో కనిపించి విజయవాడ సమీప గన్నవరం తోట భూగర్భంలో ఉన్న తనను తెచ్చి ప్రతిష్ఠించమనటంతో 1859లో ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగింది. సాకేత సార్వభౌముడు శ్రీరాముడు. భవనాలపైన కేతనాలు రెపరెపలాడుతున్న నగరం కాబట్టి దానికి సాకేతపురమని పేరు వచ్చింది. కోటికి పడగలెత్తిన వారు ఆ రోజుల్లో బాహటంగా తమ మందిరాలపైన ఒక నాగపడగనో ఓ జెండానో నిలిపేవారు. ఆ విధంగా సాకేత నగరం సంపన్నులతోనూ అపజయమెరుగని విజయ సంకేత కేతనాలతోనూ వర్ధిల్లుతుండేది. సూర్యవంశపు రాజులు వీర విక్రమాలు అలాంటివి దశదిశలా తన రథానికి తిరుగులేని విజయయాత్రలు చేశాడు కాబట్టి ఆ భూపతి దశరథుడని పిలువబడ్డాడు. అలాంటి అవక్ర విక్రయుడైన చక్రవర్తి పుత్రుడైన శ్రీరాముడు ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అన్న కీర్తిని గడించారు. ఆ శ్రీరాముడు సీతా సమేతంగా వెలిసిన ఈ మోటూరు 2వ భద్రాద్రిగా పేరు గడించింది. ఆ ఆలయంలోకి ప్రవేశిద్దాం రండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈ సీతారామస్వామి వారి ఆలయం కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరులోని గోదాపురంలో నిర్మితమై ఉంది. మోటూరు రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు వంటి వాహనాలు దొరుకుతాయి. భక్తులు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి వెళ్లే దారి హరిత భరిత సుందర సుశోభితంగా పచ్చదనాల తివాచీ పరిచి ఆలయానికి ఆహ్వానిస్తున్నట్లుంటుంది. ప్రకృతి మాత తన చల్లని ఎదలో స్వామివారిని ప్రతిష్ఠించుకుని ఉన్నట్లు పచ్చల గనిలో నుండి బయటపడుతున్న స్వర్ణాలయంలాగా స్వామివారి మందిరం దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రవేశ మంటపం పై భాగాన పంచశీర్ష పరివృత భిత్తిక మీద సాక్షాత్తు నీలమేఘ శ్యాముడు రాముడు దర్శనమిస్తాడు. వామభాగంలో సీతామాత వినయ పునీత ఆసీన అయి ఉంటుంది. ప్రక్కన సోదర సేవా పరాయణుడు లక్ష్మణుడు ధనుర్ధారిగా నిలబడి ఉంటాడు. శ్రీరాముడు విశాల వక్షుడై పట్టాభిషిక్త మకుట మణిమయ శోభతో భాసించే వర్ణభరిత ప్రవేశ మంటపం భక్తుల్ని ఆహ్వానిస్తుంది. ఈ మంటపం మీది సీతారామ లక్ష్మణులకు కుడివైపు కిరీటధారి ప్రభు సేవా పరాయణుడు అంజలి బద్ధుడు అయిన దాసాంజనేయ స్వామి వాలాభిశోభితంగా రూపొంది ఉన్నాడు. ఎడమ భాగంలో పక్షాలు విప్పుకొని గగనంలోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్న అంజలి బద్ధ గరుత్మంతుడు రూపుదిద్దుకున్నాడు. ఆలయ వాస్తు కళాకల్పిత ఈ ప్రవేశ ద్వారం మీద బహుళ వర్ణాల వర్షం కురిసి వెలిసినట్లు నయనానందకరంగా ఉంటుంది. శ్రీ భావనామ సంవత్సరం చైత్ర శుక్ల సప్తమి
1994వ సంవత్సరం శ్రీ రఘునాథాచార్యుల ఆధ్వర్యంలో మోటూరులో సీతారామస్వామి వారి ఆలయ జీర్ణోద్ధరణతో పాటు నూతన విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా సర్వశస్త్రాస్త్ర శక్తి ప్రభాధారణ సత్య సింహాసన ధర్మ సంస్థాపన న్యాయ విశ్లేషణ పోషణ స్నేహ సంభాషణ భూషణ వేద వేదాంగ శాస్త్రార్థ విద్యాధన ఆది కావ్యామృతానంద సంవర్ధన రామ సీతా దశావతారాలలో ఒకటైన శ్రీరామ అవతారం దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అవతరించిన దివ్యావతారం. తన కర్తవ్యం తెలిసిన త్రికాజ్ఞుడు కాబట్టే వశిష్ఠ మహర్షి పెట్టిన పట్టాభిషేక ముహూర్తానికే అరణ్యవాస యాత్ర ప్రారంభమైన ఏమాత్రం చలించని ఎవరిని నిందించని ధీర గాంభీర నాయకుడు శ్రీరాముడు. శ్రీరాముని మరో అవతారమే కృష్ణావతారం. ఆ పేరు పెట్టుకుని ప్రవహిస్తున్న కృష్ణానది మీద అభిమానమా అన్నట్లు కృష్ణా జిల్లాలో భద్రాద్రి రాముడే తరలివచ్చి ఇక్కడ మోటూరు గోదాపురంలో ప్రత్యక్షమైనట్లున్న ఈ ఆలయ గర్భాలయంలోకి భక్తులు ఎంతో పారవస్యంతో ప్రవేశిస్తూ ఉంటారు. భక్తి పారవస్యంతో భక్తులు గర్భాలయంలోని స్వామిని దర్శించడానికి మండపంలోనికి ప్రవేశిస్తారు. గర్భగుడికి ఇరువైపులా జయ విజయులు శిలా ప్రతిమల రూపంలో ద్వారపాలనం చేస్తూ కనిపిస్తారు. శ్రీరాముడు పంచవక్త్ర కోహళి అని పిలువబడే పంచశీర్షలోహ నాగ పడగల గొడుగు క్రింద సీతా సమేతంగా కొలువుతీరి ఉండటం ఒక విశేష దృశ్యం. రామస్వామివారు విశాల నయనాలతో తిరునామ పాల భాగంతో కనకమయ కిరీటంతో శంఖచక్ర శరహస్తుడై సీతా సమేతంగా అలరారుతూ ఉంటాడు. శ్రీ దాశరథిగా కౌసల్యాదేవి సుపుత్రుడుగా పిలువబడే శ్రీరాముడు నవరత్న ఖచిత కుంభాకార కిరీటధారిగా నుదుట మణిమయ తిరునామంతో శంఖ చక్రాలతో శోభిస్తూ శరహస్తుడై భక్తుల్ని ఆశీర్వదిస్తూ దర్శనమిస్తాడు. ఎడమవైపున పచ్చని పట్టుపుట్టంతో మహామంగళ సూత్రధారణతో సీతాదేవి స్వర్ణ కిరీటధారిణిగా అలరారుతుంది. కుడివైపున లక్ష్మణస్వామి మణిమకుటధారిగా జాలువారు ఉత్తరీయ శోభతో శ్రీరామ సేవాభావంతో నిలిచి ఉంటాడు. ఇక్కడ ఉగాది ఉత్సవము, పంచాంగ శ్రవణము మరియు ధనుర్మాసము నెల రోజులు విశిష్టతగా వైష్ణవ సాంప్రదాయంలో ప్రతినిత్యము పూజాది కార్యక్రమములు, సేవాకాలము, కాలక్షేపము, తీర్థగోష్ఠి జరుగుతుంది. అదేవిధముగా ధనుర్మాసంలో సంక్రాంతికి 5 రోజులు అధ్యయనోత్సవ కార్యక్రమము అనగా తిరువాయుమడి సేవాకాలముతో అధ్యయనోత్సవ కార్యక్రమం, నిర్మాణవారి పరమపదోత్సవము, అదేవిధముగా కనుమ రోజు గోదా కళ్యాణము విశిష్టతగా చాలా వైభవంగా దక్షిణాది సాంప్రదాయంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చెబుతారు దేవుడు ఒక్కడే, ఒక్కో శక్తికి ఒక్కో భక్తికి ఒక్కో దివ్యాంశ అవతరిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆర్ష సంస్కృతికి అనేక దేవతారాధన ముఖ్య లక్షణమైంది. ఈ క్రమంలోనే ఈ ఆలయం సమీపంలో వెలిసిన గంగా సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతమ్మ తల్లి దేవస్థానం, శివాలయం ఉంది. వినాయకుడు, దాసాంజనేయుడు ఉపాలయాలలో వెలిసి ఉన్నారు.
స్వామివారి దర్శనానికి భక్తులు ముఖ మంటపంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయానికి ఇరువైపులా వినాయక, గంగాదేవి ప్రతిమలు ద్వార పార్శ్వాలలో వెలసి ఉంటాయి. గర్భాలయ ప్రవేశ ద్వారంలోని గంగాదేవి రజత సింహ తలాటం క్రింద కనకాంబర పుష్పమాలాంకృతగా స్వర్గహార సుశోభితంగా విశాల నయనాలతో నిలిచి ఉంటుంది. చరాచరా సృష్టికిదే మూలాధారం. శివ 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 శివానవో మనసా. పంచశీర్ష నాగఛత్రంతో శివలింగ నాగేంద్రుడు శోభిస్తూ ఉంటాడు. శివలింగ శిరోభాగాన జల కలశం ఆకాశ గంగా జలాలతో అభిషేక శోభితుడుగా దర్శనమిస్తాడు. నీలో ఉన్నది నాలో ఉన్నది జగమున అందరిలో ఉన్నది శివుడే. సత్యం సుందరం సర్వం మంగళం శ్రీకర శుభకరం సర్వేశ్వరుడే. ఆది మధ్యాంతర గ్రామ దేవత అయిన పోలేరమ్మ మందిరం మీద ఖడ్గధారిణి అయిన విజయదుర్గ ప్రతిమ సుందరంగా సుఖాసీన అయి ఉంటుంది. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరా. శిలామూర్తి అయిన పోలేరమ్మ పసుపు కుంకుమాలంకృతంగా కారుణ్య నయనాలతో అరుణ వస్త్ర శోభితంగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. భక్తులకు గ్రహోపశమనం కలిగించే నవగ్రహ మంటపం అటుప్రక్కనే నిర్మితమై ఉంది. ఈ ఆలయంలో స్వామివారికి శ్రీరామనవమి సందర్భంగా జరిగే కళ్యాణోత్సవం, ఉగాది సందర్భంగా జరిగే తిరుక్కళ్యాణోత్సవం, పొన్ను వాహనోత్సవం, రథోత్సవం, వసంతోత్సవం, సంక్రాంతి సందర్భంగా జరిగే తిరుపాయిమొళి గోదా పూజోత్సవంతో పాటు భక్తులకు సంతాన ప్రాప్తి కోసం ధ్వజస్తంభం దగ్గర అర్చకులు జారవిడిచే అన్నపు ముద్దల్ని అందుకోవటం ఒక విశేష కార్యక్రమం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. సతత రామదాస పోషక. భక్తుల గుండెల్లో కొలువై నిరంతరం తూగాడుతున్న స్వామివారికి డోలోత్సవం మీద మక్కువ ఎక్కువై ఉంటుంది.
సృష్టిలో పరిభ్రమించే అండపిండ బ్రహ్మాండాల మీద పరిభ్రమించే విశ్వవిభుడు ఈ అందాల ఊయలలో భక్తులకు నయనోత్సవాన్ని కలిగిస్తున్నాడు. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. శ్రీరాముడు ఒక యుగపురుషుడు. సీతామాత ఆదర్శ దాంపత్య జీవన ప్రేమ సమేత. గంగా శీతలాతరంగ. ఇక చంద్రార్ధ చూడామని భక్తవత్సలగని. ఆర్తజనులకు కనువిందుడు స్కందుడు. పనిచెరుపుల దొరగా పిలువబడే విఘ్ననాయకుడు, సర్వకార్య విజయ సంధాయకుడు, స్వామి భక్తి పరాయణుడు ఆంజనేయుడు. ఇలాంటి అగణిత సుగుణ దివ్యగణం మధ్యన ఇంతసేపు తిరుగాడిన మన మానసాలు భక్తిరస కళాశాలు కావాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.